ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న పెన్గంగా నదీ తీరంలో పుష్యమాసం సందర్భంగా డొల్లార జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి 2వ రోజు నుంచి జాతర ఉత్సవాలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. దాదాపు 400 సంవత్సరాల క్రితం మహారాష్ట్రకు చెందిన ఆధ్యాత్మిక గురువు బ్రహ్మానంద మహర్షి స్మృత్యార్థం ఈ జాతర ఉత్సవాలు ప్రారంభమైనట్లు స్థానికులు చెప్తుంటారు. కాగా తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గంగానదీ తీరంలో ఉన్న బ్రహ్మానంద మహర్షి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు దీపాలు వెలిగించి పిండి వంటలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పల్లెటూరు వాతావరణం కదా, ఈ రూపంగా యాత్రలాగా పెట్టేసి ఆ రోజులలో అయితే చాలామంది అన్నదాన సత్రాలు నడిచేవి. మేమందరం 3 రోజులు టెంటులు వేసుకొని భోజనాలు, భజనలు, తర్వాత ఈ షాపింగ్ బాగా సరదాగా గడిపేవాళ్ళం. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళమైనాం, దాదాపుగా ఇప్పుడు మాకు 55 సంవత్సరాలు వచ్చినాయి. సరదాగా చూసి వస్తున్నాం, కానీ ఆ సందడి లేదు, అప్పటి సందడి లేదు. అప్పుడు బోనాలు వేయడము, గంగాదేవికి తెప్ప విడవడము, వంటలు చేసుకోవడము, 3 రోజులు టెంట్ వేసుకొని ఉండేవాళ్ళం. జాతరలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం పెన్గంగా నది దగ్గర రథోత్సవం నిర్వహిస్తుంటారు. కాగా పెన్గంగా నది పరివాహక ప్రాంతంలోని దాదాపు 200 గ్రామాల నుంచి రైతులు ఎడ్లబండ్లపై ఈ జాతరకు తరలివస్తుండటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్, మహారాష్ట్రలోని కిన్వట్, పాండ్రకవాడ ప్రాంతాల నుంచి ఈ జాతరకు ప్రత్యేక సెట్విన్ సర్వీసు బస్సులను ఏర్పాటు చేశారు. For more updates, please subscribe 99 TV Telugu.